ఎలాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే నష్టజాతకురాలు అంటారు? నష్టజాతకం అనేది దాని గురించి నేను ప్రస్తావించనండి. కాకపోతే ఎలాంటి ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళ జాతకం బావుండదో చెప్పగలను. అంటే ఇంటికొచ్చే ఆ కోడలు చాలా మంచిదే రావాలని ప్రతి అత్తామామ అనుకుంటారు. కానీ ఇంటికొచ్చిన కోడలు అత్తామామలు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు. ప్రతిరోజు వాళ్ళకి పెడుతున్నప్పుడు తిట్టటం, ఇంటికి అతిథులొస్తే తిట్టటం, వాళ్ళని రానీయకుండా చేయటం, ఇంటికి ఆడపడుచుల్ని రానీయకుండా చేయటం, ఇలాంటి ఆడవాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో ఆమె నష్టజాతకురాలు కాదండి. ఇంట్లో ఉన్న వాళ్ళు నష్టజాతకులవుతారు. అలాంటి లక్షణాలని ఎవ్వరు ఏ ఆడది కూడా ఉంచుకోకూడదు. ఇవి అసుర లక్షణాలు. తాటకి, శూర్పణఖ ఉంటారే అటువంటి లక్షణాలండి. అందుకే అతిథి దేవో భవ, అతిథుల్ని ఆహ్వానించండి, ఇంటి ఆడపడుచుని ఆహ్వానించండి, చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో అత్తమామల్ని సేవించండి, దేవుణ్ణి పూజించకున్నా మీకు పుణ్యం వస్తుంది. ఇలాంటి లక్షణాలతో ప్రతి మహిళ ఉంటే చాలా చాలా